నంబర్ 1 అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. చాలా బాగుంది. అసలు యూజువల్ లోకేష్ కనగరాజ్ ఫిల్మ్ లా ఉంది. ఆ నేటివ్ సీన్స్, లాస్ట్ క్లైమాక్స్, పోస్ట్ క్రెడిట్ సీన్ చాలా బాగున్నాయి. చెప్పాలంటే గోలిపోయింది సినిమా. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? నాగార్జున యాక్టింగ్, మధ్యలో కేమియో రోల్స్ చాలా బాగున్నాయి. చాలా లేపేసింది సినిమా లాస్ట్ కి. టూ గుడ్. మ్యూజిక్ ఎలా ఉంది? అందరూ యాజ్ యూజువల్ కొట్టే మ్యూజిక్. తలైవ తాండవం, ఉగ్రరూపం, అమీర్ ఖాన్, అదీర్స్. ఇక వీళ్ళందరినీ చేసిన లోకేష్ కనకరాజ్ అయితే వేరే లెవెల్ ఉందన్న. ఎగ్జాంపుల్ ఎట్లుంటా అంటే మన హైదరాబాద్ కి వచ్చి దమ్ బిర్యానీ ఎట్లుంటది అంటే అది దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదన్న. ఎందుకంటే ఇక మనోడు చెప్పింది కదా, ఆడికి ఇచ్చిన ఫ్రీడమ్ లో ఆడు ఎంత ఎరగదిగా అంత ఎగేసింది. అందుకైతే ఏకదమ్ ఉంది సినిమా అయితే. నెగిటివ్ రోల్ ఎలా ఉంది అన్న? కూలీ మూవీ ఎలా ఉందన్న? సూపర్ ఉంది అన్న. పాతది కూలీ సినిమా ఎట్లా ఉందో దానికన్నా ఇంకా సూపర్ ఉంది. ఆయన ఇచ్చిన ఫైట్స్ కి అది బాగుంది అన్న. చూడొచ్చు. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది అన్న. నాగార్జున ఫస్ట్ టైం విలన్ గా తీశాడు, సూపర్ తీశారు నాగార్జున గారు. మంచిగా ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. చూడండి, ఒకసారి చూసినాక తెలుస్తుంది. చాలా బాగుంది. ఇట్స్ గుడ్ స్టోరీ. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? ఇస్ ఎక్సలెంట్. నాగార్జున, రజనీకాంత్ అండ్ సత్యరాజ్ దే ఆర్ ఎక్సలెంట్. మ్యూజిక్ ఎలా ఉంది? ఒక సాంగ్ బాగుంది, మౌనిక. అవునా? ఓ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ ఉంది అసలు. బొమ్మ అదిరిపోయింది. సూపర్ హిట్. యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ అసలు. అనిరుద్ధ్ గారు కొట్టాడు. తక్క తిమ్మి పవర్ హౌస్ ఉంది. ఇప్పటి వరకు నాగార్జున అయితే ఎవరు చూపెట్టలేదు, ఆ రేంజ్ లో చూపెట్టాడు. నెగిటివ్ రోల్ బాగుందా? బాగుంది. నాగార్జున అయితే నెగిటివ్ రోల్ అయితే చాలా బాగున్నారు. బాగుంది. సూపర్ ఉంది సినిమా. I think this is the worst year for Indian cinema. నాకు తెలిసి ఇయర్ వచ్చిన ఏ సినిమా కూడా చక్కగా వైట్ అండ్ వైట్ సంతాపసామ వచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ టైం నాకు తెలిసి 720 షోకి వచ్చినాయి. ఇప్పటిదాకా దేనికి పోలే. ఎందుకంటే పొద్దుగా పోయి ఎందుకు లేచుడని అనుకుంటా కానీ ఫస్ట్ టైం ఏదో రజనీకాంత్ గారు చేసిన సినిమా కదా అని చెప్పి వచ్చినాను. డిజాస్టర్. ఐ థింక్ గాన్, ఇయర్ మొత్తం గాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండస్ట్రీలో ఎట్లా అంటే స్టార్స్ కి వీటికి వెయిటేజ్ ఇస్తున్నాం కానీ కొత్త రైటర్స్ కానీ వాళ్ళకి ఇస్తలేము, అసలు ఇంపార్టెన్స్ ఇస్తలేము రైటర్స్ కి, వాళ్ళు చేసే వర్క్స్ కి. ఐ థింక్ ఇప్పటిదాకా వచ్చిన వాటిలోంచి కుబేరా ఇస్ సమ్వాట్ బెటర్ అమంగ్ ఆల్ ద అదర్ స్టార్ మూవీస్. స్టార్ డైరెక్టర్స్ ఇవన్నీ నమ్మే బదులు ఐ థింక్ రైటర్స్ ని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి బెటర్ రైటింగ్ తోటి వస్తేనే బెటర్. ఇఫ్ నాట్ గాన్ దిస్ ఇయర్ ఎట్లయినా పోయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి. థ్యాంక్ యూ. వెళ్తే మూవీ వస్తాయి బ్రో, హైప్ తో వెళ్ళగాడు అంతే. అవునా? నాగార్జున యాక్టింగ్ బాగుంది. నాగార్జున బాగుంది. ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది బ్రో. నాగార్జున ఎంట్రీ సూపర్ బ్రో. మళ్ళీ మనముడు మళ్ళీ వచ్చాడు బ్రో. సూపర్ అసలు. రజనీకాంత్ యాక్టింగ్ ఎలా ఉంది? రజనీకాంత్ స్వాగ్ సాగొట్టాడు బ్రో. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అన్ని చెప్పలేదు, పోనగాడు అసలు అరస్తూనే ఉన్నాం బ్రో. అసలు ఒక్కొక్కరు ఎంట్రీకి మినిమం 10 నిమిషాలు అరుపులు, సస్పెన్స్. అసలు లోకేష్ చంపేశాడు బ్రో. వేరే లెవెల్ బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ అలా ప్లాట్ లో తీసుకెళ్తాడు బ్రో. సెకండ్ హాఫ్ మైండ్ పోయింది. ఇంకా ఓవరాల్ బాగుందంటారు? బాగుంది బ్రో. డెఫినెట్ మినిమం 1000 crores స్టార్ట్ చేస్తుంది. ఆయన ఒక చంద్రముఖి, ఆయన ఒక రోబో. భయ్యా రజనీకాంత్ చేసి ఏ సినిమా అయినా కానీ అదొక రికార్డు, అదొక మాయ అంతే. ఆ సినిమా ఏముంటాయి భయ, ఏముంటాయి. కూలీలు అయితే భయ ఈ సినిమాలో పడుకొని మరీ డాన్స్ చేస్తున్నాడు భయ రౌండ్ గా. బాబా రజనీకాంత్ అన్న చేసి యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ చాలు భయ. దీంతో నా జన్మ ధన్యం అయిపోయింది అంతే. మన తెలుగు హీరో నాగార్జున గారు ఉన్నారు. వస్త్రం నాగార్జున అయా, నాగార్జున గారు అయా, ఏమా మీరు ఎలాగానే చేస్తారు. ఏంది భయ, మీరు ఒక డాను, మీరు ఒక రౌడీ. ఆయన ఒక ఎలన్ అయితే నాగార్జున ఏంది భయ, ఆయన ఎలన్ గా చేస్తున్నాడు భయ. బాబా ఏం చేశాడు భయ నాగార్జున. ఉపేంద్ర, ఎవరైనా అమీర్ ఖాన్, ఆయన ఒక పక్క ఆయన ఉన్నాడు. ఆయన పేరు సూర్య అనుకుంటా. అందరూ ఎవరెవరికి తగ్గట్టు చెప్పా, ఎవరెవరు తగ్గట్టు వాళ్ళకి బీజిఎం అయితే అదిరిపోయింది. అనిరుద్ధన్న ఆ మ్యూజిక్ ఏందన్నా కొట్టడం పిచ్చి కుక్కనే.
ఆ గజ్జి కుక్కను కొట్టినట్టు ఏందన్నా మ్యూజిక్ కొట్టి 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 కుమ్మి 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 తోయేసేవన్నా బాబా ఏందన్నా ఆ బీజిఎం మాత్రం వేరే లెవెల్ అదిరిపోయినాయి. అంటే ఎవరో కేవలం తగ్గట్టు వాళ్ళు అయితే ఇంకా చేశారు, ఇచ్చి పడేశారు అంతే. అయ్యా కొడతావా అన్న? 8 years నా దగ్గర ఉండి నన్నే మోసం చేస్తామన్నట్టు సైమన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రూల్ చేసే విలన్ ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జునే. నాగార్జున మించినోడు ఇండియాలో లేడు. ఎవడ బస్సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అనే సినిమాలో ఉంటుంది వైలెంట్ అన్నట్టు ఇచ్చి పడేశాడు. నాగార్జున గారి క్యారెక్టర్ వేరే లెవెల్. బీజేపీ అనిరుద్ధి లేకపోతే ఒక మానగరం లేదు, ఒక ఖైదీ లేదు, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఈ మూవీస్ ఏం లేవు. ఈ కూలీ కూడా ఉండదు ఆయన లేకపోతే. ఆయన 50% లోకేష్ కనకరాజ్ మూవీ అంటేనే స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయిన వరకు బీజిఎం ఉంటది. ఆ బీజిఎం ఇచ్చి పడేశాడు లోకేష్ కనకరాజ్ కి. అనిరుద్ధ్ ఒక రైట్ హ్యాండ్ లాంటి ఒక గుండెకాయ అనిరుద్ధ్ లోకేష్ కనకరాజ్ కి. రజనీకాంత్ గారి యాక్టింగ్ గురించి మనం ఏం చెప్తాం, ఒక భాష, ఒక వింటేజ్ రజనీకాంత్ నుంచి చూస్తాం. వేరే లెవెల్ వింటేజ్ రజనీ. ఉపేంద్ర గారి క్యారెక్టర్ చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ వేరే. ఉపేంద్ర గారు గాడ్ ఇస్ గ్రేట్, ఉపేంద్ర ఇస్ గ్రేట్. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం సినిమా ఏముందని యాక్టింగ్ మాత్రం కూలీలో మాత్రం ఇచ్చి పడేసిండు మన రజనీ సార్. అరే నిజంగా చెప్తున్నా, అసలు ఫైట్స్ చూస్తున్నా ఇచ్చి పడేసిండు. అంటే ఫైట్స్ ఈ ఏజ్ లో కూడా ఫైట్స్ ఎట్లా చేస్తున్నా అంటే అసలు మనకు అసలు ఊహించుకోం అంత బాగా చేసి రజనీకాంత్ గారు. నిజంగా చెప్తున్నా ఈ సినిమాలో అన్నిఫ్ గారు ఈ సినిమా పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ కి చాలా బాగా కొట్టింది, మ్యూజిక్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంకోటి చెప్పాలన్నా మన ఇక్కడ ఉపేంద్ర గారు ఇక్కడ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. అంటే ఉపేంద్ర గారు సారీ మన ఇక్కడ మన ఆమిర్ ఖాన్ గారు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా బాగా చేసిరు. అంటే ఎవరు కూడా తగ్గకుండా ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసిరు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే చిన్న ఇది ఒక పెద్ద సినిమా, ఒక మళ్ళా ఒక మన ఒక చంద్రముఖి కానీ, ఒక అరుణాచలం కానీ, ఒక నరసింహ కానీ అలాంటి సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ రజనీకాంత్ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. మేము చెప్పండి ఇక్కడ పెద్ద సక్సెస్ఫుల్ ఏంటంటే మన నాగార్జున గారు. అంటే అసలు హీరో నుంచి మన ఒక విలన్ యాక్టింగ్ ఎలా చేస్తారు అనుకున్నారు చాలా మంది. అన్నా చెప్తున్నా నాగార్జున సార్ నిజంగా చెప్తున్నా నీ యాక్టింగ్ ఇరగ తీసేసినా. అంటే అసలు ఊహించుకో ఒక డబుల్ ఒక ట్రిపుల్ వెళ్ళిపోయింది ఒక యాక్టింగ్ లో. విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన వాళ్ళని యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా. ఒక మన్మధుడు ఇలా చేస్తారని ఎవరు ఊహించుకోలేరు. ఒక మన్మధుడు కానీ ఒక శివమణి గారు ఇలా చేస్తారు అనుకోలేదు కానీ ఇలా చేసి చూపించినావు. కింగ్ నాగార్జున, దట్ ఈస్ కింగ్ నాగార్జున. రజనీ సార్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్.